మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్ చేశారు. ఎందుకు చేశారనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకురాలు జయలలితకు చెందిన హైదరాబాద్‌లోని ఇంటిని అధికారులు సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలోని జయలలిత ఇంటిని అధికారులు సీజ్ చేశారన్నమాట. 83,00,000 ఇంటి పన్ను పెండింగ్‌లో ఉండడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె పలుసార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమెని అభిమానులు పురచ్చి తెలవే అంటే విప్లవ నాయకురాలు, అమ్మ అని పిలుచుకునేవారు. రాజకీయాల్లోకి రాకముందు జయలలిత సినిమాల్లోనూ నటించింది. సో, మరోవైపు జయలలితకు భారీగా ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ విషయాలు మేము ముందే తెలుసు మీ అందరికి కూడా. జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అప్పట్లో సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు గతంలో తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి. పసిడి, ఆభరణాలు, అదేవిధంగా నగదుతో పాటు ఆస్తుల పత్రాలను 3 ట్రంకు పెట్టెలలో అధికారులు తమిళనాడుకు సర్కారుకు అప్పగించారు. సో, ఇదంతా తెలిసిన విషయమే. ఎందుకంటే అంతకుముందు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆవిడ మీద ఈ అవినీతి ఆరోపణలు మోపారు. అప్పుడు ఆవిడ కూడా జైలుకెళ్ళింది. అరెస్ట్ చేశారు కూడా. ఆ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చింది. సో, ఇదంతా బాగానే ఉన్నా గానీ, ఇప్పుడు మరోసారి ఈ విధంగా అయితే హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయడంతో ఒకేసారి హాట్ టాపిక్‌గా మారిందన్నమాట. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.